నమస్కారం, వెల్కమ్ టు ఏషియన్ న్యూస్. అద్దెంకి నియోజకవర్గం అభివృద్ధి విషయం రాజీ పడే ప్రసక్తే లేదని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరగలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ అన్నారు. శుక్రవారం మేదరమెట్లలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి రవికుమార్ హాజరయ్యారు. ఎన్ఆర్జీసీ నిధులతోని నిర్మించిన సిమెంట్ రోడ్లు ప్రారంభించి ఎస్టీ కాలనీలోని నూతనంగా నిర్మించబోవు కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కాలనీలు అభివృద్ధి చేసే బాధ్యత వారిదని, కాలనీలో ఎటువంటి సమస్యలు ఉన్నా స్థానిక నాయకుల దృష్టికి తీసుకుని రావాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని నాశనం చేశారని, తిరిగి మరలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చేయిస్తున్నారని, చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మన గ్రామంలో 40 లక్షల రూపాయలు సీసీ రోడ్లోకి వేయడం జరిగింది, ప్రారంభించుకోవడం జరిగాం. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి 40 లక్షల రూపాయలతో డ్రైన్ కట్టడం జరిగింది, శంకుస్థాపన చేశాం. 40 లక్షలు సరిపోదు, ఇంకో 40 లక్షలు కావాలంటే 80 లక్షల రూపాయలతోటి ఆ డ్రైన్ కడుతున్నాం. మరొక ఇంకో 40 లక్షల రూపాయలు సీసీ రోడ్ వేయడానికి, అంటే దాదాపు 80 లక్షలు అంతకుముందు ఇచ్చాం, ఇంకో 80 లక్షలు ఇప్పిస్తున్నాం సీసీ రోడ్ల కోసం. అది కాకుండా దాదాపు ఇప్పుడు మన సిండేట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడికి మన ఎలక్షన్ జరిగేటప్పుడు కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. వాళ్ళని రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు మనకి గ్రామానికి ఇక్కడ దాదాపు 25 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేశారు. వాళ్ళే దగ్గర నుండి కట్టిస్తా ఉన్నారు. మీకు ఏ విధంగా కావాలో, ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్టించుకోండి. అదే కాకుండా మన గ్రామానికి వచ్చేసరికి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడు దాదాపు ప్రతి బజార్లో కూడా సీసీ రోడ్డు ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఎక్కడ దొంగతనాలు జరిగినా, ఏదైనా ఇబ్బందులు జరిగినా సీసీ కెమెరాలు ఉంటే పోలీసులకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది. అది కూడా దాదాపు 4.5 లక్షల రూపాయలతో ఇచ్చారు. అది కాకుండా ఈ ప్రాంతంలో దాదాపు పాత స్తంభాలు ఉంటే 140 స్తంభాలు మనం మార్చాం, కొత్తగా 40 స్తంభాలు వేసాం, ఇప్పుడు కరెంట్ పోల్స్ వేసాం అన్నమాట. అది కాకుండా ఇంకా ఏదైనా స్తంభాలు ఉన్నా ఏదైనా ఉన్నా సరే తప్పకుండా చేస్తామని చెప్పాము. అది కాకుండా 3 ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ వచ్చి కరెంటు తోటి ఇబ్బంది పడుతుంటే 3 ట్రాన్స్ఫార్మర్లు మార్చాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కాలనీకి ఇప్పుడు చేసాం. నేను ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు మీ అందరూ కూడా పొజిషన్ సర్టిఫికెట్లు కానీ పట్టాలు కానీ ఇవ్వమని అడిగారు. దాదాపు నేను ఎమ్మెల్యే అవ్వగానే ఇమీడియట్ గా మన ఎంఆర్ఓ గారికి చెప్పాము. ఇక్కడ నేను తిరిగేటప్పుడు మా దగ్గర ఇక్కడ ఈ రిక్వెస్ట్ వచ్చింది, ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా పట్టాలు కావాలని అడుగుతున్నారు, పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఎవరైతే వాళ్ళు 15-20 సంవత్సరాల పై నుంచి ఇక్కడ వాళ్ళ ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళకి హక్కు కల్పించాలని చెప్పడం జరిగింది అన్నమాట. దాదాపు 376 మందికి పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా మేలు చేయాలో తప్పకుండా చేస్తాం. ఇందాక నేను వచ్చినప్పుడు కొంతమంది ఇల్లు అడిగారు, ఇల్లు ఇస్తాము. ఇంకా ఏదైనా సమస్య ఉన్నా సరే తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు, పెన్షన్స్ ఉన్నాయి 3,000 నుంచి 4,000 ఒకేసారి పెంచాం. ఇందాక నేను వచ్చేప్పుడు ఒక మనిషి 6 మనిషి అంటాడు, ఎంత వస్తామో పెన్షన్ అంటే 15,000 వస్తుందని చెప్పారు. అంటే పూర్తిగా వికలాంగతత్వం ఉండి మంచంలో నుంచి లేవలేకపోయి వేరే మనిషి మీద ఆధారపడి ఇబ్బంది పడుతున్న మనుషులకి దాదాపు 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ పెట్టాం అద్దెకి టౌన్ లో. అయితే ఇంకా దాదాపు మన గ్రామంలోనే 1,80,00,000 రూపాయల రోడ్లు మేము వచ్చిన 7 నెలల్లో ఇచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు మన ఊర్లో. ఎలక్షన్ తిరిగేటప్పుడు చాలా మంది డ్రైనేజ్ బాగాలేదు, వాసన వస్తుందని చెప్పారు. ఇప్పుడు కూడా వస్తా చూసి వచ్చాం. 80 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒకే డ్రైన్ కట్టాలంటే. ఆ డ్రైన్ కట్టమని చెప్పాం అన్నట్టే. అదే కాకుండా ఇంకా చాలా రోడ్లు ఉన్నాయని చెప్పారు, ఇంకా డ్రైనేజ్ కావాలన్నారు, మంచిగా సమస్య ఉందని చెప్పారు. వీటన్నిటి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా మేము ఏదైతే ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చామో ఆ ఎలక్షన్ హామీల ప్రకారం తప్పకుండా చేస్తాం. మీరు కూడా ఈ దాదాపు 30 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఇవ్వని మెజార్టీ, ఈ గ్రామం నుంచి 800 మెజార్టీ నాకు ఇచ్చి గెలిపించారు. మేము అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా మేము బాధ్యతగా పనిచేసి మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య అన్నింటినీ కూడా నెరవేర్చడానికి మా వంతు తప్పకుండా కృషి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పొజిషన్ సర్టిఫికేట్ మీరు ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా ఉంటే పొజిషన్ సర్టిఫికేట్ ఉంటే మేలు ఉంటుందని పెట్టాం. అర్థమైందా? చూడమ్మా పూనూరు నారాయణమ్మ గారు బూదూరు సీతనార్ గారు, చలంచర్ల భవాని గారు, చలంచర్ల భవాని గారు.
అద్దంకి పట్టణంలోని స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా టీడీపీ వైసీపీ కౌన్సిలర్తో పాటు కమిషనర్ రవీంద్ర హాజరయ్యారు. ముందుగా అజెండాలో ఉన్న 34 అంశాలు చదివి కౌన్సిల్ ఆమోదం కోసం ఉంచగా చైర్మన్ ఎస్తేరమ్మ ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పురపాలక సంఘం పట్టణాల్లో ఇంటి నిర్మాణం కోసం గతంలో ప్లాన్ తీసుకోవాలంటే కొంతమేర భూమి పురపాలక సంఘం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వవలసి ఉండగా ప్రస్తుతం కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టేవారు రోడ్ల వెడల్పు తక్కువగా ఉండి జనసాంద్రత మరియు ఇంటి నిర్మాణాల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో భవన నిర్మాణం కోసం ప్లాన్ పొందేందుకు సులభంతరం చేసి జోన్ల వారీగా విభజించి ఆమోదం కోసం కౌన్సిల్ ముందు ఉంచగా చైర్పర్సన్ ఆమోదించారు. డెవలప్మెంట్ ప్లాన్స్ అంటే అవి ఏంటంటే కంజెస్టెడ్ ఏరియా మనకి 168 జీవో ప్రకారము టౌన్ లిమిట్స్ లో ఏదైతే కంజెస్టెడ్ ఆల్రెడీ డెవలప్డ్ అవి థిక్లీ బిల్డప్ అంటే ఇంకా హైరైస్ బిల్డింగ్స్ అవి కంజెస్టెడ్ ఏరియాలో జరిగి ఉంటే అవి మనం బిఫోర్లో కానీ ఇప్పుడు కానీ వాటిని కలిగించడానికి వీల్లేదు. అలాగే 100 స్క్వేర్ మీటర్స్ లోపు ఉన్న ఏదైతే సైట్ ఏరియా క్రైటీరియా తీసుకుంటే వాళ్ళకి ఏంది మామూలుగా మనకి యాక్చువల్గా ఒక ప్లాన్ తీసుకోవాలంటే మినిమము 30 ఫీట్ రోడ్డు ఉండాలి. రోడ్డు ఉండాలంటే ఈ కంజెస్టెడ్ ఏరియాలో మనకి 10 ఫీటు అలాగే 15 ఫీటు అలాగే 7 అట్లా కంజెస్టెడ్ చిన్న రోడ్లు ఉన్నాయి. వాటికి ఏం చేస్తున్నాం మనం పర్మిషన్స్ ఇవ్వలేకపోతున్నాం. అదే ఉద్దేశంతో మన గౌరవనీయులైన మన మున్సిపల్ మినిస్టర్ గారు దీన్ని కొంచెం అమెండ్మెంట్ చేయడం కోసము అలాగే పబ్లిక్కి ఈజీ డూయింగ్ అంటే త్వరితగతిన అప్రూవల్ ఇవ్వటం కొరకు అదేవిధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క బిల్డింగ్ నిర్మాణం అనుమతులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ని తయారు చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఏంటంటే కొన్ని 168 జీవో ప్రకారము అప్పట్లో కంజెస్టెడ్ ఏరియా తీసుకున్నారు. అంటే ఎప్పుడైతే మనకి మున్సిపల్ ఏర్పడిందో నగర పంచాయతీ అప్పుడు ఒక జీవోని తయారు చేస్తారు. ఆ జీవోలో కంజెస్టెడ్ ఏరియా టౌన్ లిమిట్లో ఏదైతే కంజెస్టెడ్ ఏరియా అంటే గ్రామ కంటము అవార్డీ ఏరియాస్ అంటే ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అవి గ్రామ కంటము వాటిలో ఆల్రెడీ డెవలప్ అయి ఉంటాయి. బిఫోర్ పంచాయతీ టైంలో కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. వాటిని తొలగించడం కష్టం కాబట్టి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం కోసము ఆ రోడ్డు ఏదైతే ఎంతైతే విత్ ఉందో 9 మీటర్స్ అయితే 9 ఫీట్ అయితే 9, 20 అయితే 20, 10 ఉంటే 10 ఎగ్జిస్టింగ్ రోడ్ని బేస్ చేసుకొని పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇవి ఆల్రెడీ ఆర్టీడీటీపీ గుంటూరు వారు అప్రూవ్ చేసి ఉన్నారు. కనుక తమ ముందు ఉంచడం కోసము ఈ ఏరియాను తీసుకొని ఈ సర్వే నెంబర్లో 5 మ్యాప్లు తయారు చేయడం జరిగింది. అవి ఒక్కొక్కరి ఎక్స్టెంట్ వచ్చేసి ఎకరాల వైజ్గా ఉంది. ఆ ఏరియా మొత్తము సర్వే నెంబర్స్ డోర్ నెంబర్స్ వైజ్గా తీసుకొని ఆ రోడ్స్ అన్ని ప్లాన్స్ తయారు చేసి అప్రూవ్ తీసుకోవడం జరిగింది. అవి ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్లోకి వస్తుంది. ఎవరైనా పర్మిషన్ పెట్టుకోవాలంటే 10 అడుగులు ఉంటే 10 అడుగులు అంటే దీనికి ఒక అమెండ్మెంట్ ఉంది. మాస్టర్ ప్లాన్ ఐఎల్పి రోడ్ ఏదైతే ఉందో అంటే 40 ఫీటు 60 ఫీటు అట్లా రోడ్స్ మినహాయించి చిన్న రోడ్లు ఉన్నాయి కదా 10 ఫీటు 15 ఫీటు ఆ రోడ్స్కే ఇవి వర్తిస్తుంది. వాటికి వరకు ఎవరైనా పర్మిషన్ పెట్టుకుంటే ఎగ్జిస్టింగ్ రోడ్ బేస్ చేసుకొని పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. చదివిన 34 అంశాలను కూడా ఆమోదిస్తున్నాను. ఈ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ కౌన్సిలర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ నమస్కారం అండి. ఒకటో అంశము గౌరవ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అధికార నిర్మాణ అనుమతులు మరియు లేఅవుట్ డెవలప్మెంట్ అనుమతుల వరకు ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు ఈ దిగువ తెలిపిన విధముగా మార్పులు చేయవలసిందిగా తెలిపి ఉన్నారు. వాటిలో సైట్ అప్రూవల్ ఫీజు రెసిడెన్షియల్ ఎందుకంటే ఇది మనకి మార్చిలో క్లోజ్ అవ్వాలండి. 7వ వార్డు గవర్నమెంట్ నందు కమ్యూనిటీ హాల్ నందు హైకోర్టు నిర్మాణం చేయడం గాను 5,70,000 రూపాయలు కస్మర్తిపాలెం నందు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయొచ్చు. నిధుల కొరత వలన డోర్లు విండోలు ఫ్లోరింగ్ టాయిలెట్లు మరమ్మతులు కరెంటు మరియు పెయింటింగ్ పనులు అలాగే పోలవరం
ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అని కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారని, దేనికి చంద్రబాబు నాయుడు తీసుకున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు సుబ్బారావు విమర్శించారు. సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని శుక్రవారం సిపిఎం పార్టీ జీపు జాతర అద్దెకి చేరుకోగా పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. బృందానికి ఆటో యూనియన్ వ్యాపారస్తులు సంఘ నాయకులు వారి సమస్యలపై వినతి పత్రములు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబుకి పోలవరం ఏటీఎంలా మారిందని స్వయంగా ప్రధానమంత్రి అన్నారని, నిర్వాహితులకు ముందుగా న్యాయం చేసి ప్రాజెక్టు పనులు చేసుకోవాలన్నారు. లేకపోతే ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీజేపీతో పొత్తులు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదని చంద్రబాబు ఈ విషయం గుర్తించి మేల్కోవాలన్నారు. విజయసాయి రెడ్డి రాజీనామా ఎందుకు చేశారో ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఈ విధంగా ఫ్రేమ్ చేశారు అంటే ఏమైనా సరే. ఇందాక మా రామారావు మాట్లాడారు, అధ్యక్షులు క్లుప్తంగా చెప్పారు, సిఐటి నాయకులు మొదలుగారు స్థానిక సమస్యలు చెప్పారు. మిత్రులను నేను కూడా ఎక్కువ టైం తీసుకుంటా 2 నిమిషాలు చెప్పాను. సిపిఎం పార్టీ పదే ఒక విషయం చెప్తారు. అసలు ఈ పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అంటే కేంద్ర ప్రభుత్వం కట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోంచి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు అసలు నిజంగా కేంద్రమే కనుక నిర్మాణం చేస్తే వాళ్ళ కనుక కట్టడం వాళ్ళ చేతులు కట్టదు. ఈరోజు చంద్రబాబు ఎప్పుడైతే తీసుకున్నాడో, ఎందుకు తీసుకున్నాడు అంటే కాసుల కోసం చంద్రబాబు ఈ ప్రాజెక్టుని తీసుకున్నాడు. మనం చెప్పడం కాదు, ప్రధానమంత్రి మోడీ గతంలో మన రాష్ట్రం వచ్చినప్పుడు చంద్రబాబుకి ఏటీఎం లాగా ఈ పోలవరం పనిచేస్తుంది అన్నారు. అంటే అర్థమేంటి? డబ్బులు కావాల్సినప్పుడల్లా చంద్రబాబు పోలవరం పని ఎత్తుకుంటున్నాడు అని చెప్పాడు. సరే తిట్టేస్తున్నాడు. మరి నిర్వాసితులు అంచేత నిర్వాసితుల్ని నీటిలో ముంచి నువ్వు కనుక పోలవరం కనుక కలిపితే సిపిఎం పార్టీ గిరిజనులనే కాదు ఇతరులను కూడా సమీకరించి ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉండి పోరాటం చేయడానికి నేను నిశ్చయించి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరిగే రాష్ట్ర మహాసభలో ఈ తీర్మానం చేసి తీర్మానం అనంతరం కార్యాచరణ చేపట్టబోతున్నాము. ఇది మొదలు. ఎవరైతే బీజేపీతో స్నేహం చేశారో దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆ ప్రాంతీయ పార్టీలన్నీ చీల్చేసి బీజేపీ లాభపడుతుంది. మొదటి నుంచి మేము చెప్తున్నాం, ఈరోజు బీజేపీతో ఎవరైతే మిత్రులుగా ఉంటారో వాళ్ళు ధృతరాష్ట్ర కౌగిల్లోకి పోయినట్లే మీరు బీజేపీ నుండి బయటపడండి అని చెప్తున్నాం. అనేక మంది మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని అనేక సందర్భాల్లో మేము అడ్డుకున్నాం, మాట్లాడాం. కానీ ఎవరు కూడా నిర్వాసితుల కోసం మాట్లాడట్లే. రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పోలవరం నిర్వాసితుల పనులు ప్రారంభించి 19 సంవత్సరాలు అవుతుంది. నిర్వాసితులు మాత్రం 10% పనులు కూడా కాలేదు. ఒక్కసారి వరద వస్తే 10 నుంచి 20 రోజులు కొండల మీద బతుకుతారు. ఆ కొండల్లో పాము కుట్ట, దోమ కుట్ట, అన్ని కుట్ట. మనుషులైతే కొండల మీదకి వెళ్ళి బతుకుతున్నారు 20 రోజులు. మనుషులు పెంచుకున్నటువంటి ఆవులు, మేకలు, గొర్రెలు మాత్రం ఎక్కడ ఉండాలో కూడా తెలియట్లేదు. అందుకు అటువంటి పరిస్థితులు ప్రతి ఏటలో మీ బాధలు భరించలేమని చెప్పి ఆ పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఒక దేవీపట్నం అనే ఒక మండల కేంద్రం ఉంది. ఆ మండల కేంద్రం ప్రతి ఏడు నిరాశిత కోడి కట్టేటట్లేదు, మమ్మల్ని పంపించేటట్టు లేదు, ఇక్కడ మేము చచ్చేటట్టున్నామని చెప్పి 5 సంవత్సరాల క్రితం ఆ గ్రామం వదిలి బయటకు వచ్చేశారు. ఆ 5 సంవత్సరాల నుంచి కల్పించి భూమికి భూమి ఇచ్చి R&R ప్యాకేజ్ ఇచ్చి మీరు అక్కడ సంతృప్తికరంగా మీరు అక్కడ ఉంటే మేము పోలవరం ప్రాజెక్ట్ కడతామని చెప్పుద్ది. కానీ పోలవరం ప్రాజెక్ట్ అట్లా లేదు. ఈ ప్రపంచంలో కడుతున్నటువంటి ప్రాజెక్టులకు అందరికీ విరుద్ధంగా చేస్తున్నటువంటి
కల్పించలేదు, R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, భూమికి భూమి ఇవ్వలేదు. వాళ్ళు ఏం కోరుతా ఉన్నాం మేము నిర్వాసితులుగా? అయ్యా మాకు ఇల్లు కట్టి, అయ్యా మా భూమికి భూమి చూపించాయా, ప్రతి ఏటా నువ్వు కట్టినటువంటి కాపర్ డ్యాములో మునగటం తేలటం మా వల్ల కాదు, సామరేమో మా కోళ్ళకి పోయి బతుకుతామంటే ఒక్క కోళ్ళి అంటే కోళ్ళి కట్టే పరిస్థితి లేదు. ఏ రాజు ప్రతిపక్షం కూడా పోలవరం గట్టు కోసమే మాట్లాడతాడు, అధికార పక్షం కూడా పోలవరం గట్టు కోసం మాట్లాడతాడు. కానీ అక్కడ నిర్వాసితులు అవుతున్నటువంటి లక్షలాది మంది ఆదివాసుల బతుకుల కోసం మాట్లాడట్లేదు. అందుకే మేము సిపిఎం పార్టీగా నిర్వాసితుల కోసం గతంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ విశ్వరూప సందర్శన దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, బియ్యంతో అర్చన, వాసవి మూల మంత్ర హోమం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రామకోటేశ్వరరావు, చిన్ని లక్ష్మి శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు పాల్గొని అభిషేకాలను, పూజా కార్యక్రమాలను తిలకించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని గోత్రనామాలతో పూజలు చేయించుకున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించమని ప్రకటించడం జరిగింది. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెనుగోడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని రామకోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈరోజు మా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రోజు అమ్మవారి ఆత్మార్పణ దిన రోజున అది మన గవర్నమెంట్ వారు కూడా అఫీషియల్గా ప్రకటించారు. ఇది కాకుండా ఈరోజు మాకు అమ్మవారి వాసవి కన్యాశ్రీ గుడిలో ఈ కార్యక్రమాన్ని మేము ఆత్మార్పణ జరుపుకుంటూ అందరినీ వచ్చాము. సాయంత్రం కూడా ఈ కుంకుమ పూజ మరియు 102 కన్యలతోటి కుంకుమ పూజ జరుగుతుంది. అందరూ కూడా విచ్చేసి కార్యక్రమం చేసుకోవచ్చు. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పబ్లిక్ గెజెట్ చేపించినారు. కాబట్టి ఈ కార్యక్రమం మాకు ఎన్డీఏ ప్రభుత్వం చేసినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అట్లానే మా అద్దంకి శాసనసభ్యులు మరియు విద్యుత్ శాఖ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారికి, వారికి మా ఆర్యవైశ్య సంఘం తరఫున, మా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం తరఫున ఆర్యవైశ్యులందరము ఏకధాటిగా మేము వాళ్ళకి ధన్యవాదాలు చెబుతూ, ఈరోజు మాఘ శుద్ధ విధియ చాలా పవిత్రమైన రోజు, కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ చేసినటువంటి రోజు. ఈ రోజు సందర్భంగా పురస్కరించుకొని మన అద్దంకి గ్రామంలో పెద్దలందరూ నిర్ణయించుకొని, ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ నిర్ణయించుకొని ఈరోజు ఉదయం ప్రాతకాలం 4:30కే 4:30కి ప్రారంభమైంది సుప్రభాత సేవ, గోపూజ, ఆ తర్వాత వినాయకునికి అభిషేకం, అమ్మవారికి అభిషేకం, ఆ తర్వాత బియ్యంతో భక్తులు తెచ్చిన బియ్యంతో అమ్మవారికి అభిషేకం. ఎందుకంటే బియ్యంతో సమృద్ధిగా బియ్యం కనుక ఉంటే మన గ్రామంలో అందరికీ భోజనానికి ఎవ్వరికి, కేవలం మన గ్రామమే కాదు మన దేశంలో అందరికీ కూడా అన్నపానీయాలకి కొర ఉండకూడదన్న ఉద్దేశంతో బియ్యాభిషేకం చేస్తున్నారు. ఆ తర్వాత హోమం ఉంటుంది. సాయంత్రం 6 గంటలతో ప్రారంభించి అందరితోటి సామూహిక కుంకుమ పూజలు జరుగుతాయి. ఇలా 102 మంది కన్నెపిల్లలతోటి చేయించాలని కోరిక. ఆ తర్వాత చాలా మంది కూడా రావచ్చు, విడి వాళ్ళందరూ కులమతాలు లేకుండా ఈ పూజ జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నప్రసాదం ఉంది అన్నమాట, భోజనం అన్నమాట, అమ్మవారి ప్రసాదం ఉంటుంది. ఇలా విశేషంగా అనేక కార్యక్రమాలు మన గ్రామంలో జరుగుతాయి. మా విశేషం ఏంటంటే సెంటర్లో కూడా ఉంది కాబట్టి అందరు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని పునస్కరించుకొని పూజా కార్యక్రమానికి రావాలి. ఈ పూజకు ఎవరు ఏం తెచ్చుకోకర్లేదు, అంతా మన కమిటీ వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కళ్ళు పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ ేంద్రాయ
वासवाम्बाय विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्री च विद्महे कन्याकुमारी। సిపిఎం పార్టీ నాయకులు గుంజి వెంకట్రావు మరణం పార్టీకి తీరని లోటు అని వెంకట్రావు సిఐటియు నాయకుడిగా కీలక పాత్ర పోషించి ప్రజా కార్మికుల సమస్యలపై పోరాటం చేశారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య తెలిపారు. సిపిఎం పార్టీ నాయకులు గుంజి వెంకట్రావు అనారోగ్యం కారణంగా శుక్రవారం మృతి చెందగా సిపిఎం పార్టీ సిఐటియు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు గుంజి వెంకట్రావు మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ మెడికల్ కళాశాలకు అప్పగించారు. సిఐటియు నాయకులు వెంకట్రావు ఎన్నో సంవత్సరాలు వారి సేవలు అందించారని, తన అనారోగ్యం బాగలేక మరణించారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని జేడీవీ నాయకులు రఘుచంద్ తెలిపారు. వెంకట్రావు కుటుంబ సభ్యుల మేరకు మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వటము అభినందనీయమైన విషయం అని రఘుచంద్ తెలిపారు. వెంకట్రావు గారు నిన్న సాయంకాలం 7:30కి చనిపోయారు. ఈ కామ్రేడ్ చాలా సంవత్సరాల నుంచి సిఐటిలో పనిచేస్తూ అలాగే వామపక్ష ఉద్యమాన్ని సహకరిస్తూ చాలా చక్కగా కార్యక్రమాల్లో నిర్వహించేవాళ్ళు. అలాగే డివిజన్ ఎంప్లాయీగా దీర్ఘకాలం పాటు తను సేవలు అందించారు. రిటైర్ అయినాక అద్దంకిలో ఉండి స్థానిక పార్టీకి సహకరించేవాళ్ళు. అట్లాగే తన ఆరోగ్యం కొంత బాగలేక కొన్నాళ్ళ పాటు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది పడుతూ నిన్న సాయంకాలం 7:30 చనిపోయారు. కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కానీ, స్టడీ సర్కిల్ పాల్గొంటున్నా కానీ, పేపరు చదవటంలో కానీ అన్నింటిలో కూడా చాలా ముందుండేవాళ్ళు. అన్నింటిలో కార్యక్రమాలన్నింటిలోనూ ముందుండేవాళ్ళు. అలాగే బాడీని కూడా మెడికల్ కాలేజ్ ఇవ్వాలనే ఆలోచనకు కుటుంబ సభ్యులు వచ్చారు. అందుకని ఈరోజు బాడీని 1:30 ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడికల్ కాలేజీ కోసం అని చెప్పని కొన్ని చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి. డెత్ సర్టిఫికేట్ కానీ అలాగే ఫారం పూర్తి చేయడం కానీ ఉంటాయి. అవి జరుగుతూ ఉన్నాయి. దీని తర్వాత 1:30కి తీసుకొని వెళ్తాం. ఇలా ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అభినందనలు. అలాగే భవిష్యత్తులో ఇట్లా మన మెడికల్ కాలేజీకి బాడీలు ఇవ్వటం అనేది చాలా ముఖ్యము, చాలా అవసరము. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని వాళ్ళందరూ కూడా ముందుగా తెలియజేస్తే మా సిఐటి సంస్థకు కానీ అలాగే మా కార్యక్రమం వాటి జన విజ్ఞాన వేదిక సంస్థలకు కానీ తెలియజేస్తే మన ఇన్ టైంలో మెడికల్ కాలేజీ వాళ్ళు తెలియజేస్తే వాళ్ళు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తారు. అలాగే మనం వీలునామా కూడా రాయొచ్చు. మనం
ఈ డెత్ సంబంధించి అయినాక మనం ఏం చేయాలని వీలునామా కూడా రాసి కుటుంబ సభ్యులకి ఒప్పించే అవకాశం ఉంటుంది. తర్వాత ఇబ్బంది రాకుండా ఉంటుంది. అందరూ చేయాలని చెప్పని కోరుతూ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.